మార్నింగ్ దోస్తులు, మీరు అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీదేం కూర? ఇగో ఇవాళ నా కొడుకు బాగా ఇష్టమైన కూర అదేంటంటే టమాటా కోడిగుడ్డు. ఇగో దానికి కావాలి, నేను ఎట్లా చేస్తానో దానికి ఏం కావాలో మీకు చూపిస్తాను, చూడుర్రి. టమాటాలు బాగా రేటు ఉన్నాయి నిజంగా దోస్తులు. తిరుపతిలో అయితే 80 రూపాయల కేజీ అంటున్నారు. ఇక కానీ తప్పదు, నా కొడుకు ఇవాళ పొద్దుగాల గొడవ పెట్టుకుని అలిగిండు. అందుకే వానికి ఇష్టమైన కూర తీసుకెళ్తాను. ఒక పావు కిలో తెచ్చిన అంతే. ఇక పావు కిలో టమాటాలు సన్నగా కట్ చేసిన, ఉల్లిగడ్డ వక్కలు 2 ఉల్లిగడ్డలు, ఇక మెంతి కూర మొన్నది చెప్పిన కదా, మెంతి కూర తెచ్చినాను. ఇక కొంచెం వేస్తున్నా. పచ్చిమిరపకాయ వక్కలు, ఇగో కొత్తిమీర పొడి, అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించి పట్టిన జీలకర్ర పొడి, కుడక పొడి. ఈ 3 ఎట్లా వేసుకోవన్నో నేను వీడియో కూడా పెట్టిన, చూడుర్రి. కారం, ఉప్పు, ఇక గుడ్లు ఘాట్లు పెట్టి కొంచెం మంట నూనె వేసి అదే ఘాట్లు పెట్టి వేయించాలి. పసుపు వేసి, ఉప్పు వేయకండి, పసుపు వేసి వేయించిన. ఇక ఎందుకంటే ఘాట్లు పెట్టకపోతే పేలుతాయి, టప్పన వేలుతాయి. అందుకని ఘాట్లు పెట్టి వేయించిన. ఇక ఆల్రెడీ గిన్నె పెట్టి నూనె పెట్టేసిన నేను, నూనె పోసిన. ఇక వంటలోకి స్టార్ట్ అయిపోదాం. ఇక చూడు దోస్తులు, నూనె పోసి జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ వక్కలు, మెంతాకు వేసిన. మీడియం మంట మీద ఇవి మంచిగా గోలాలి, లేకుంటే మాడిపోతాయి. మంచిగా గోలిన తర్వాత మనము ఇప్పుడు టమాటాలు వేసి మగ్గియాలి. ఇక అన్నీ మంచిగా గోలినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను మొన్న ఇంట్లో దంచిన. ఇది ఏదైనా మనం ఇంట్లో చేసిన పొడులు మంచిగా ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన వస్తుంది దోస్తులు. ఇప్పుడు ఇంత వేస్తావా అంటే ఇంత వేయను, కొంచెం కూరకు సరిపడా వేసేయాలి. వేసి కలిపి మూత పెడదాం. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసిన, చూసిరా మంచిగా ఫ్రై అయింది, కమ్మటి వాసన వస్తుంది చెప్పిన కదా. ఇప్పుడు పసుపు వేసి టమాటా వక్కలు వేసేద్దాం. చూడుర్రి దోస్తులు, పసుపు వేసి టమాటా వక్కలేసి కలిపిన. ఇప్పుడు దీన్ని మీడియం మంట మీద మగ్గియాలి. టమాటాలు అన్నీ దగ్గరికి వచ్చినాక అప్పుడు మనము ఉప్పు, కారం, కొత్తిమీర పొడి అవన్నీ వేసేయాలి. టమాటాలన్నీ మగ్గినాయి దోస్తులు. ఇప్పుడు మనం ఉప్పు, కారం అనేది, కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఉప్పు, జీలకర్ర పొడి, ఇదైతే మసాలా ఏ కూరలైనా సరే వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర పొడి, అదే ధనియాల పొడి, మీ కొత్తిమీర పొడి అని అంటాం. కొద్దిగా అంత కొబ్బరి పొడి కమ్మదానానికి. ఇవి వేసి మీడియం మంట కాదు, సిమ్ములో పెట్టేసేయండి. సిమ్ములో పెడితే ఆ నూనె అంతా ఇవన్నీ పట్టాలి టమాటాలకు. పట్టిన తర్వాత అప్పుడు మనము ముందుకు వెళ్ళాలి. ఇక నూనె అంతా మీదకి వచ్చేసింది అంటే మనం వేసిన మసాలాలన్నీ టమాటా వక్కలకు మంచిగా పట్టినాయి. ఎప్పుడైనా ఉప్పు, కారం, ధనియాల పొడి మసాలాలు వేసినప్పుడు, కూరలు వేసినప్పుడు మంట సిమ్ములో పెట్టాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకుందాం. గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసిన దోస్తులు, ఈ గుడ్లు ఎప్పుడు వేద్దాము అంటే ఇవి మనం ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా. కూర ఇంకా 10 నిమిషాలు అయితే దించుతాము అన్నప్పుడు గుడ్లు వేయాలి. లేదంటే ఇప్పుడు వేసామనుకోండి అంత మెత్తగా అయిపోయి కూరలు కలిసిపోతాయి, పీస్ అయిపోతాయి. ఎందుకంటే గుడ్లు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి. ఇంకా 10 నిమిషాలు అయితే కూర దించేస్తాం అన్నప్పుడు అప్పుడు వేయాలి గుడ్లు. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం ఉప్పు, కారం అన్నీ బట్టి సూపర్ ఉంటుంది కూర. ఇప్పుడు కొంచెం మంట పెద్దగా పెట్టి మూత పెట్టి మంచిగా దగ్గరికి రావాలి. మంచిగా ఇది ఉడికిపోయింది, దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం వేసిన గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది. ఆ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు మనము ఇక ఉడికిచ్చి పసుపు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం గుడ్లు. ఇవి ఒక్కొక్కటి ఇందులో వేసి సిమ్లో పెట్టేయండి. ఇక ఆ నూనె మొత్తం మీదకి వచ్చే వరకు సిమ్లోనే పెట్టండి. మీడియం మంట మీద కాదు, పెద్ద మంట మీద కాదు, సిమ్లో పెట్టేయండి. నూనె అంతా పైకి వచ్చినాక అప్పుడు కొత్తిమీర ఆకేసి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే టైంలో మనం ఉప్పు, కారం సరి చూసుకోండి. గుడ్లేసి కలిపిన. ఇప్పుడు చిన్న మంట మీద నూనె మొత్తం మీదికి రావాలి. చూడు దోస్తులు, నూనె అంతా మీదికి వచ్చేసింది. ఇప్పుడు ఇక మనం కొత్తిమీర ఆకేసేసి కూర దించేసుకోవడమే. కూర అయితే సూపర్ ఉంటుంది, చేపల పులుసు వాసన వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ దోస్తులు.